నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వెళ్దాం రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఎలా చెప్తున్నారు? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఆయన స్నేహితులు అని పిలుస్తున్న ఆ లెవెల్ మనం అర్థం చేసుకుంటున్నాం. పెళ్లి కుమార్తెను కలవాడు పెళ్లి కుమారుడని, స్నేహితుడైన వానికి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి పక్కన ఉన్నప్పుడు తన సంతోషం పరిపూర్ణమవుతున్నట్టుగా తన గురించి తను స్నేహితుడిగా చూపించుకుంటూ చెప్పుకుంటున్న మాటలను మనం చూసాం. ఒక స్నేహితుడిగా ప్రభువుకు ఉండేవారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చూసాం. తప్పిపోయిన వాటిని గురించిన బాధలో పాలు పంచుకుంటున్న స్నేహితులను చూసాం. అంటే ఆయన మనస్తత్వానికి అనుగుణంగా నడుస్తున్న స్నేహితులను చూసాం. అబ్రహాంని నా స్నేహితుడు అని పిలవడానికి ఉన్న కారణం ఆయన మనస్తత్వం, తను మెలిగిన తన బ్రతుకులో తను చూపించిన తన ప్రవర్తన. ఒక స్నేహితుడు ఎలా ఆలోచిస్తాడో అలాగనే ఆలోచిస్తూ కదిలిన ఒక అనుభవాలు. తనని ప్రభువారు ఎలా చూశారు అనే విషయాన్ని తన సంతానంతో పిలుస్తున్నప్పుడు తెలిసింది. అబ్రహాంని స్నేహితుడు అని పిలుస్తున్నారు లేదా అలా చూస్తున్నారు అనే లెవెల్ని తన సంతానంను పిలుస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. హల్లెలూయా. ఆ పిలుపులో మనకు అర్థమవుతుంది అబ్రహామును ఆయన స్నేహితుడా అని పిలుస్తున్నారని. నా సేవకుడైన ఇశ్రాయేలు ఏమంటున్నారు? నేను ఏర్పరచుకొనిన యాకోబు. యాకోబు ఏర్పరచుకోలే ఆ దేవుణ్ణి. ఎవరిని ఏర్పరచుకున్నారు? ప్రభువే యాకోబుని ఏర్పరచుకున్నట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా ఆయన పిలుస్తున్న పిలుపు చూడండి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అప్పుడు అబ్రహాం దేవునికి ఏమవుతారు? స్నేహితుడు. చెప్దాం స్నేహితుడు అని. ఇప్పుడు స్నేహితుని యొక్క సంతానమును ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి. నేను ఏర్పరచుకున్న యాకోబు అని పిలుస్తున్నారు. ఆయన పరిచయం చేసుకుంటున్నప్పుడు యాకోబుకి ఎలా చెప్పారండి? నీ పితరులైన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పలేదా? కానీ సంతానం దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్తున్నారు,
నా స్నేహితుడైన అబ్రహాముని. ఈ స్నేహితుడు అని ఒక లెవెల్కి చేరాలని ప్రభు ఆశపడుతున్నారు. మన ఉద్దేశాలలో మార్పులు రావాలి, మన పద్ధతుల్లో మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన ఆలోచనల విధానంలో మార్పు రావాలి. ఆయన ఆలోచనలను గ్రహించే ఆ మనస్సు మనకి కావాలి. ఆయన పైన ఆనుకునే స్థితి మనకు కావాలి. గర్వించడానికి ఇక్కడ ఏం లేదు. కృతజ్ఞతతో ఆయన చెంతకు చేరాలి. చెప్పండి ఈ మాట, కృతజ్ఞతతో ఆయన చెంతకు చేరాలని. ఎందుకంటే ఆయన కోరుకుంటున్న లెవెల్ అది. ఆయన చెప్తున్న మాట, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నా తండ్రి పేరట మీరు ఏమి అడిగితే, నా పేరట మీరు తండ్రిని ఏమి అడిగితే అది ఆయన మీకు అనుగ్రహించాలి. నా పేరు పెట్టుకొని మీరు నా తండ్రిని చేరాలి అంటే నాకు స్నేహితులై ఉండాలా? ఎలాగైతే నా కుమారుని యందు నేను ఆనందించున్నానని ఆయన చెప్పారో, అలా మన యందు ఆయన ఎప్పుడు ఆనందిస్తారో తెలుసా? మనం ఫలించినప్పుడు. కాలంలో సమయంలో చూసి ఫలించినప్పుడు కాదండి, ఆ కాలంలో కూడా ఫలించినప్పుడు. ప్రభువే చెప్తున్న మాట, వెళ్ళండి ఫలించండి, బహుగా ఫలించమని. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నారు మనం ఫలించడానికి. ఫలింపు లేకుండా ఇంకా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు. ఆయన ఆలోచిస్తున్న విషయం, ఆయన ఆశపడుతున్న విషయం, చూడండి 13, 14, 15 కలిపి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చే దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. హల్లెలూయా. ఆ స్నేహితులు అని పిలుస్తున్న ఆ లెవెల్ని కొంచెం మనం గ్రహిద్దాం. నా తండ్రి వలన వినిన సంగతులను మీకు నేను తెలియజేశాను. స్నేహితులతో ఇంట్లో విషయాలు మనం ఎలా చెప్తామో అలా తన తండ్రి యొక్క ఉద్దేశంలో తన తండ్రి తెలియజేసిన విషయాలు స్నేహితులతో చెప్పానని చెప్తున్నారు. అంటే వారి గ్రహింపు కూడా అలా ఉండాలని అర్థం. వారి గ్రహింపు ఆ స్థాయికి వచ్చిందని చెప్పట్లా, ఆ స్థాయికి చేరాలని చెప్తున్నారు. గ్రహిస్తున్నారా? ఆయన ఏర్పాటు చేసింది మన ఎబిలిటీస్ని బట్టి కాదండి,
ఆయన చిత్తం ప్రకారం ఆయన ఏర్పరచుకుంటున్నారు. ఎబిలిటీ ఉందని కాదు, ఎబిలిటీ దయచేయడానికి, ఆ స్తోమత ఉందని కాదు. ఒక ఎంటీ వెజల్గా ఆయన దగ్గరికి చేరిన చాలు, ఆ పని కంప్లీట్ చేయడానికి కావలసిన సామర్థ్యత స్తోమత ఆయన ఇస్తారు. కానీ నిలిచి ఉంటే చాలు, ఫలిస్తుంటే చాలు. ఏ పరిస్థితిలోనైనా ఫలం ఉందా? సింపుల్ క్వశ్చన్ అండి, ఆలోచిద్దాం. ప్రేమ ఒక ఫలమే కదా. ఏ పరిస్థితిలోనైనా ప్రేమ కలిగి ఉండగలుగుతున్నామా? విసుగు ఇంటర్ఫీర్ అవ్వట్లేదా? కోపం ఇంటర్ఫీర్ అవ్వట్లేదా? ఒకే పాత్రల నుంచి ఇన్ని ఫలాలు ఎలా వస్తున్నాయి? కోపం, క్రోధం, శరీరాశలు రావట్లేదా మధ్యలోనికి ఆటంకంగా? మరి అవన్నీ దాటకపోతే ఫలం ఎలా వస్తుందండి? మంచితనం అనేది ఒక ఫలం అనుకో, మరి అది ప్రతి సమయంలోనూ కూడా ఫలించగలుగుతున్నామా? అంతెందుకు, విశ్వాసం ఒక ఫలమే కదా. అన్ని సమయాల్లో విశ్వాసంను చూపించగలుగుతున్నామా? ఫలించగలుగుతున్నామా? ఆయన కోరుకుంటున్నది బహుగా ఫలించడమే కదా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. యోగ్యులు మనం ఏర్పరచుకోలేదు ప్రభా, మీ స్నేహితులుగా ఉండే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఎందుకంటే ఆయన పిలుస్తున్న పిలుపుకు తగిన జీవితంను మనం కలిగి ఉండాలా. ఆ స్థాయికి మన విశ్వాస పరిమాణములు పెంచమని ప్రార్థన చేసి వేడుకుందాం ఆయన్ని. ఎవరైనా ప్రార్థన అందుకుంటారా? స్తోత్రం 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 స్తోత్రమయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా, స్తోత్రం మా నాయన, స్తోత్రం తండ్రి. అవును ప్రభా నాయన, ఏ యోగ్యత లేని మమ్ములను ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, మీరు మమ్మలను పిలుచుకున్నారు ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా మమ్మల్ని ఇకను దాసులని పిలవక ప్రభా నాయన, స్నేహితులని పిలవాలని ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. నేను అబ్రహాముతో మీరు చేసినటువంటి నిబంధన ప్రభా నాయన, నా స్నేహితుని సంతానమా అని పిలుస్తున్నారు ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా. మీరు మాకు నాయన నాయన దాసులని కాక ప్రభా నాయన, స్నేహితులని ప్రభా నాయన అపాయింట్మెంట్ ఇచ్చి, ప్రమోషన్ ఇచ్చి ప్రభా, స్తోత్రం తండ్రి. ఆ స్థాయిలో ప్రభా నాయన తండ్రి చెప్పినటువంటి విషయాలన్నీ ప్రభా నాయన మాతో చెప్పాలని ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా నాయన ఏ యోగ్యత లేని మమ్ములను, ఏ అర్హత లేని మమ్ములను ప్రభా నాయన తండ్రి, మీరు మమ్ములను ప్రభా నాయన అట్టి రీతిగా ఏర్పరచుకున్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. నాయన స్నేహితులు అని పిలవటమే కాదు నాయన, మీరు మా కొరకు ప్రాణం పెట్టారు ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా. తండ్రి ఎదుట యోగ్యులుగా మమ్మలను నిలవబెట్టాలని ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. నాయన నాయన తగిన రీతిగా నాయన ఫలింపాలని ప్రభా నాయన, లేదా ఆ ఫలం మాలో నిలిచి ఉండాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. నాయన ఆత్మీయ ఫలాలు నాయన ఫలించాలని ప్రభా, ఆ మెట్టుకు ప్రభుగా నాయన మమ్మలను లేపి నిలవబెట్టాలని ప్రభా నాయన,
స్తోత్రం తండ్రి. మీరు ప్రభా నాయన దినదినము మా కొరకు చేస్తున్నటువంటి నాయన ప్రతి క్షణం మా కొరకు చేస్తున్నటువంటి ప్రభా నాయన స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. ప్రయత్నం ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా నాయన తండ్రి ఎవరు చేయలేనటువంటిది ప్రభా నాయన స్తోత్రం తండ్రి. మా ఎడల ఎంతగానో మీరు దీర్ఘశాంతమును వహిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. అట్టి రీతిగా నాయన మీలో నిలిచి ఉండుటకు ఫలించుట కొరకైనటువంటి కృపను ప్రభా నాయన నాకు మాకు అందరికి అనుగ్రహించమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి 13వ వచనంలో ఆయన క్లియర్గా చెప్తున్నమాట, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడు, తన స్నేహితుల ప్రాణములు తీయవాడు కాదు. హలో, వింటున్నారా? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడు. అలా ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడట. అలా చెప్పుతూ ఇంకొక మాట ఏం చెప్తున్నారు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. అంటే స్నేహితులుగా పిలుస్తున్నది దేనికి? ప్రాణము పెట్టువారిగా తయారవ్వడానికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలా తయారవ్వాలట? ప్రాణం పెట్టువారిగా తయారవ్వాలి. అని ఊరికనే ఏం పిలవట్లేదండి స్నేహితులు అని. అబ్రహాంను నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తూ అబ్రహాంను స్నేహితుడు అని చూపిస్తున్న లెవెల్ మామూలుది కాదు. ఒకసారి అబ్రహాం క్యారెక్టర్ ఆలోచించండి. సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు కుటుంబం ప్రాబ్లంలో ఉందని తెలిస్తే తన ఇంట అలవర్చిన వారిని తీసుకొని వెళ్ళి ఆ ప్రాబ్లం నుంచి విడిపించడానికి యుద్ధమే చేశాడండి. ఆ పట్టణాలను నాశనం చేసిపోతున్నానని ప్రభు చెప్తే వేడుకున్నాడండి, ప్లీజ్ 50 మంది ఉండే కాపాడుతావా, 40 మంది ఉంటే కాపాడుతావా? 10 మంది వరకు కూడా తీసుకుని వచ్చాడు. అడుగుతున్న ఆ లెవెల్ ఎటువంటిది? అది కేవలం నోటి మాటలు కాదు. నోటి మాటలు కాదు. ఈ లోకంలో ఉన్న రాజులనైతే జయించాడు కానీ పరలోకం నుండే తీర్పు వస్తే ఎలా జయిస్తాడు? అందుకే వేడుకుంటున్నాడు. వేడుకుంటున్నాడు. ప్రాణం పెట్టునంతగా దాన్ని ప్రేమిస్తున్నాడు. ఒక యుద్ధంలోకి వెళ్తే ఏమైనా గ్యారంటీ ఉందా మనమే జయిస్తామని? చెప్పండి, లేదు కదా. మరి ఇంట అలవర్చిన 318 పట్టుకుని వెళ్ళినప్పుడు నేనే గెలుస్తాను అని ఏమైనా తెలుసా అతనికి? లేదు. నేను ప్రాణం పెట్టి అయినా సరే
వారిని కాపాడాలని వెళ్ళలేదా? మనం మన స్కిన్ సేవ్ చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన ప్రాణానికి అపాయం అంటే మనం ఎంత దూరం వెళ్తాం? దేవుని దృష్టిలో స్నేహితులు అంటే ప్రాణం పెట్టువారు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెడుతున్న లెవెల్ ఉంది చూసారా? ప్రభు అదే నేర్పించారు. ఆయనలాగే ఉండాలి అని ఆశపడుతున్నారు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడు అంటే ఎవరండి? స్నేహితులు అని పిలుస్తున్నాను అండ్ స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడు అంటున్నారు. ఎవరు ఆ స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవారు? యేసయ్య కాదా? ఎవరిలాగా ఉండమని ఆశపడుతున్నారు? యేసయ్యలా కాదా? అందుకే నాలో ఫలించు తీగే అండ్ నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు అని చెప్తున్న దానికి కారణం అదే. ఈ స్థాయికి మనం రావాలని ఆయన ఆశపడుతున్నారు. మన ఆలోచన విధానం అప్గ్రేడ్ అవ్వాలి. మన ఫలింపు విధానం మారాలి. నేను ఫలిస్తున్నాను అనుకునే ఒక భ్రమలో మనం ఇంకా ఉండొద్దు. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధికి చేరదాం. చివరిగా ఈ మాట మనం విని దాన్ని బట్టి ప్రార్థనలోకి వెళ్దాం. ఆయన స్నేహితులు అని ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్, ఆయన కోరుకుంటున్నది ఏది అని చెప్పగానే చెప్తూ ఉన్న విషయాలు మనం వింటున్నాం కదా. ఇప్పుడు ఆయన తండ్రి వలన వినిన సంగతులను చెప్తున్నారట. సో ఆయన చెప్తున్న విషయాలు ఈ లోక సంబంధమైనవి అయితే కాదు. చూడండి, ఆయన చెప్తున్న ఈ లోక సంబంధమైన విషయాలే గ్రహింపు రాని సంగతులను బట్టి ఆయన శాస్త్రుల పరిచయాలతో మాట్లాడేటప్పుడు అంటారు, నేను ఈ లోక సంగతులు చెప్తున్నప్పుడే మీరు గ్రహించలేకపోతే నేను ఇక పరలోకపు సంగతులు చెప్తే మీరు ఎలా గ్రహిస్తారు అని. అలాగైతే ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, నా తండ్రి వలన వినిన సంగతులు మీకు నేను చెప్తున్నాను, తెలియజేస్తున్నాను అని. అంటే ఆయన ఇంకా శ్రేష్టమైన గూఢమైన సంగతులను చెప్తారు. వినుటకు వేగిరపడదాం, ఆశపడదాం, ఆయనతో సమయాన్ని గడుపుదాం. ఏదో వచ్చాను నేను 4 విన్నపాలు చేశాను వెళ్ళిపోయానని కాదు. ఆయన యొద్ద నుండి విని ఆయన మనస్సును మనం ఎరిగిన వారే కదులుదాం. ఇంతకాలం బ్రతికిన బ్రతుకు వేరుగా ఉండాలి, ఇక మన బ్రతుకు వేరుగా ఉండాలి. ఆయన కోరుకుంటున్న ఆ స్థాయికి ఆయనే మనందరినీ తీసుకుని వచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క.